నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. ఆ దేవుడు చూపిన మార్గంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికెల్ దేవదాస్ నడుస్తూ కిలకిల రావుల పక్షులు కడుపులకు నింపుటకు ప్రతి సంవత్సరం తనకున్న 75 సెంట్ల పొలంలో సద్దగింజల పంట వేసు ఆ కిలకిల రావుల కడుపులను నింపుతూ అవి స్వేచ్ఛగా ఎగురుతుంటే వాటి కళ్ళల్లో ఆనందను పంచుకుంటూ ఆ దేవుడికి కృతజ్ఞతా భావాన్ని చూపుతున్నాడు. ఈ సందర్భంగా కిలకిల రావుల పక్షులు కడుపులు నింపే టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి గుడికెల్ దేవదాస్ను మీడియా పలకరిస్తే, గతంలో కరోనా సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో ఎవరూ లేక ఆకలితో అలమటిస్తున్న ఒక తండ్రి లాంటి వ్యక్తిని చూసి చలించిపోయినాను. ఆయన కళ్ళలో ఆకలిని చూసి తర్వాత నాలో ఒక ఆలోచన మెదిలింది. నోరున్న మనుషులు మాత్రమే ఆకలి ఉన్నప్పుడు నోరు తెరిచి ఆకలి సహాయం చేయమని అడుగుతారని, కానీ అదే నోరు లేని మూగజీవులైతే పక్షులు వాటికి ఆహారం ఎవరని అడుగుతామని అనిపించిందని తెలిపారు. తక్షణమే ఏమాత్రం ఆలస్యం లేకుండా కరోనా సమయం 2020 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేవలం పక్షుల కొరకు మాత్రమే నాకున్న పొలంలో 75 సెంట్లో నాకిష్టమైన ఆహారం సద్దగింజలు పంటను వేస్తూ వాటి ఆహారం కొరకు వదిలేయడం జరుగుతుందన్నారు. అలాగే ఈ సద్దగింజల పంట వేయడానికి దాదాపు 35,000 రూపాయల ఖర్చు అవుతుందని, ఆయన దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇతరులకు సహాయం చేయుట నీవును సహాయం పొందిండని ఆయన అన్న ఆజ్ఞ మేరకు భూమిపై నా ఆత్మ ఉన్నంత వరకు ఆ పక్షుల ఆకలి తీర్చడమే నా ముందున్న మార్గమని తెలిపారు. 75 సెంట్లు ఇది నా పొలము. 75 సెంట్లలో ప్రతి సంవత్సరం నేను ఈ పక్షులకి ఈ గింజలు సద్దగింజలు వేస్తూనే ఉంటాను. ఈ విధంగా నేను భూమి మీద నా ఆత్మ ఉండే వరకు కూడా ఈ విధంగా నేను ఆ పక్షులకి నేను నా వంతు సహకారం నేను అందిస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరము దీని ఖర్చు దాదాపు అంటే కూడా 35,000 కట్టుకు వస్తుంది. 4 నెలల కల్లా వచ్చేస్తుంది పంట. పోయినసారి వానకాలం వేస్తుంటాం సార్. వానకాలం అందరూ సద్దలే వేస్తారు కాబట్టి వాటికి తినడానికి గింజలు ఆడాడు ఉంటాయి. ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఎండాకాలం వేసినాము. ఎండాకాలం అయితే ఎక్కువ సద్దలు వేయరని చెప్పేసి వాటికి ఆహారం బాగుంటుందని చెప్పేసి ఈసారి 3 నెలలు వెనక్కి వేసినాము. ప్రతి సంవత్సరం అక్కడ 4 సంవత్సరాలు వానకాలం వేస్తుంటాం. ఈ సంవత్సరం మాత్రం